ఏ సంవత్సరం? 2000 సార్. మన టీడీపీలో దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్ ఉన్నారు, ఆయన శంకుస్థాపనకు వచ్చారు. రామనాయుడు గారు ఎంపీగా ఉన్నారు. ఎంపీ గారు శంకుస్థాపన కార్యక్రమం రాలేదు సార్ అని చెప్పారు. దేవేంద్ర గౌడ్ గారు కూడా బాగా ఇప్పుడు 2000 సంవత్సరం సమస్య అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చింది. దానికి సాల్వేషన్ ఆర్మీ ఏం చెప్పిందంటే ఈ సైట్ మాది కాదు. ఎందుకు చెప్పింది అట్లా? మాది కాదు, మేము ట్రైబల్స్కి ఇచ్చేసాము అని చెప్పేసి ఒక లిస్ట్ రిలీజ్ చేసి మాది మేము అలాట్ చేసేసాం. ఏదన్నా ట్రైబల్స్ నుంచి ఏపీఐసి ఎక్వైర్ చేసింది. సో ఇప్పుడు అది ఏపీఐసి భూమి. ట్రైబల్స్ నుంచి వెళ్ళలేదు సార్. సాల్వేషన్ ఆర్మీ అక్కడే పేచి ఉంది సార్ మెలిక. సాల్వేషన్ ఆర్మీ వాళ్ళే మాది కాదు ఈ పొలం ట్రైబల్స్ అని వాళ్ళు కలెక్టర్ గారికి 15 years బ్యాకే లెటర్ ఇచ్చేసారు. 72 and 74 రీఇంక్లూషన్ చేసేసారు సార్. వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు సడన్ గా ఇది ఎందుకు బయటకు వచ్చింది? సడన్ గా లేదు సార్, 5 years పెండింగ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు నిజం చెప్పు. కొంతమందికి రిజిస్టర్ చేశారు. ఏది జగన్ గవర్నమెంట్ పడిపోయే ముందు కొంతమంది ఏపీఐసి డైరెక్ట్గా రిజిస్టర్ చేసింది. యాక్చువల్గా ఇదేంటంటే ఫస్ట్ లీజ్ ఇచ్చి ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొంతమందికి ఉపాధి చూపించిన తర్వాత రిజిస్టర్ చేయాలి. అలా ఏం లేకుండా డైరెక్ట్గా కొంతమందికి రిజిస్టర్ చేసేసింది. రిజిస్టర్ చేసేస్తే రీసెంట్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి సైట్లోకి వచ్చారు. ఒక కేసు కోర్టులో పెండింగ్ ఉంది దీనిపైన. ఇది మొత్తం కలిపి 3 ఎకరాలే, 33 ఎకరాలు. లోపల రోడ్లు ఎవరు వేసారు? అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏపీఐసి వేసింది, గవర్నమెంట్ వేసింది. అప్పుడు మీరంతా ఏం చేస్తారు? ఢిల్లీలో సార్, ఢిల్లీ ఎస్టీ ఎస్సీ కమిషన్ నుంచి లెటర్ తెచ్చారు సార్. విజయలక్ష్మి గారు కలెక్టర్గా ఉన్నారు మన ఒంగోలులో. అది స్వయంగా మాట్లాడి ఎంఆర్ఓతో ఇది ఎస్టీ కమిషన్ నుంచి ఆర్డర్స్ వచ్చింది కాబట్టి ఆ ల్యాండ్ గిరిజనులకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి ఫోన్ కూడా చేసి సార్. దాని స్టేట్మెంట్ పుట్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళిన తర్వాత పెండింగ్ పెట్టారు సార్. కోర్టులో కోర్టు పెండింగ్ పెట్టారు. యాక్చువల్గా చెప్పాలంటే మన ప్రభుత్వం కాబట్టి చెప్పాల్సిన బాధ్యత చెప్తున్నారు గ్రామం తరఫున. ఎమ్మెల్యే గారి ఒత్తిడి వల్ల ఆర్డీఓ గారు బాగా సైడ్ చేస్తున్నారు సార్. ఏ కాన్స్టిట్యున్సీలో వస్తుంది? ప్రజలేమో గ్రామం మన బాపట్ల సార్. ఊరేమో స్టోర్పురం బాపట్ల కాన్స్టిట్యున్సీ, ల్యాండ్ ఏమో చీరాల కాన్స్టిట్యున్సీ సార్. సో ఇప్పుడు ఈ రోడ్లు ఎప్పుడు వేసినప్పుడు మీరంతా ఏం చేస్తారు? కోర్టుకి వేశారు లేదా కమిషన్కి వెళ్ళారు? కమిషన్ ఏం ఆర్డర్ ఇచ్చింది? ఏది రోజు తెచ్చేవాడిని మన ఆఫీస్లో ఇచ్చాను సార్. అదే ఆఫీస్లో ఇచ్చారు, వేరే ఆఫీస్లో ఇచ్చాము. చిన్నప్పుడు మనకు రావడానికి కాపీ తెచ్చుకోవాలి. సరే, మీలో ఎవరైనా చదువుకున్నారా? అడ్వకేట్ ఎవరైనా ఉన్నారా? పోనీ ఒక పిటిషన్ డ్రాఫ్ట్ చేసి నాకు ఇస్తారు. నాకు సాయంకాలంలోగా ఎక్కడ కూర్చుంటారో కూర్చొని నీట్గా క్లీన్గా ఒక సిస్టమేటిక్గా రాసి ఇది ఒక పిటిషన్ రాయండి. పిటిషన్ రాసి ఇక్కడ హైకోర్టులో కూడా మీరు కేసు ఉంది అని ఇక్కడ రాశారు. అవును, ఉంది సార్. హైకోర్టు నెంబర్ కూడా వేసాం సార్. నువ్వు ఎవరితో కూర్చోబెట్టి రాయిస్తావో రాయించు. నా తరఫు నుంచి ఒక లెటర్ రాయించు. ఏమిటంటే దీని చరిత్ర ఇది, ఒక పారాగ్రాఫు. ఎస్టీ కమిషన్ ఈ మాదిరిగా ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టులో ఇప్పుడు కేసు ఉంది. హైకోర్టులో కేసు వచ్చేంత వరకు అన్నీ నిలిపివేయాలి అని నా తరఫు నుంచి ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి పట్టాలి. దాంతో పాటు ఇచ్చిన ఆర్డర్స్ కూడా అటాచ్ చేయాలి. ఈయన కోఆర్డినేట్ చేస్తారు, రైట్? చూసి ఈయన చూస్తారు ఫస్ట్ మీరు డ్రాఫ్ట్ చేసి. ఈయన ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు. మంచి అడ్వకేట్ పెట్టుకోండి, నీట్గా డ్రాఫ్ట్ చేసి లీగల్గా ఉండాలి. ఆ పాయింట్ సరే సార్, పొలిటికల్గా కాదు, లీగల్గా ఉండాలి. మేము జడ్జి గారిని పెట్టాం సార్. ఈ 4 జడ్జిలు పెట్టాం. వాళ్ళ కూర్చొని ఎస్టీలకు సంబంధించిన భూమి, ఎస్టీలకు అన్యాయం జరుగుతూ ఉంది.
ఎస్టీ కమిషన్ ఈ మాదిరిగా తీర్పు ఇచ్చింది, హైకోర్టులో కేసు ఉంది కాబట్టి హైకోర్టు తీర్పు ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి అని నేను రాస్తాను. అది డ్రాఫ్ట్ చేసి పట్టాను. థ్యాంక్ యూ.